హలో అండి. ఈరోజు వీడియోలో నేను వీట్ ఫ్లోర్తో బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఒక కప్పు హాఫ్ కప్ గీ వేసానండి, హాఫ్ కప్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను. కావాలంటే పూర్తిగా మీ ఆప్షన్ గీ వేసుకోవచ్చు. ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో షుగర్ పౌడర్, ఈ రెండు బాగా మిక్సీ పట్టాలండి. మనం మిక్స్ చేసింది ఒక బౌల్లో వేసుకున్నామండి. ఒక చిటికెడు ఇలాచీ పౌడర్, ఏ కప్తో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో గోధుమ పిండి, అందులో పావు కప్పు శనగపిండి, 2 స్పూన్స్ బొంబాయి రవ్వ. ఇవన్నీ మనం చక్కగా మిక్స్ చేసి కలుపుకోవాలండి. సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది, మరి హార్డ్గా అస్సలు కలుపుకో. ఇలా స్మూత్గా కలుపుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇట్లా అంటే ఇలా కనిపించాలి. ఇలా స్మూత్గా ఉంటే చాలు. ఈ కలిపిన పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. వాటి గిన్నె పెట్టుకుని అందులో శాండ్ కానీ సాల్ట్ కానీ వేసి 10 నిమిషాలు ప్రీహీట్ చేయాలండి. 10 నిమిషాలు ప్రీహీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇలా రౌండ్గా తయారు చేసుకుని ఇలా పెట్టుకోవాలండి. ఇలాంటి పాత్ర ఉంటే ఓకే, లేకపోతే ఒక స్టీల్ ప్లేట్లో తీసుకొని దాన్ని చక్కగా గీ అప్లై చేసుకుని మనం పెట్టుకోవాలి. పైన చిన్నగా జీడిపప్పు వేసుకోవాలి, ఏదైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మనం పెట్టుకొని మూత పెట్టి ఒక 25 మినిట్స్ తర్వాత చూద్దామండి. హలో అండి, రేషాస్ కిచెన్కి స్వాగతం. వీట్ ఫ్లోర్తో బిస్కెట్స్ చేశాను. వీట్ ఫ్లోర్తో బిస్కెట్స్ చాలా బాగున్నాయండి. మనం మైదాతో తింటాం కదా బిస్కెట్స్ ఎక్కువగా, ఇలా వీట్ ఫ్లోర్తో ట్రై చేసుకుంటే, చక్కగా గీ వేసుకుని కానీ బటర్ వేసుకుని కానీ చేసుకుంటే ఈ బిస్కెట్స్ చాలా బాగుంటాయండి. అప్పుడప్పుడు ఒక వెరైటీగా తయారు చేయవచ్చు. ఫ్రమ్ రేషాస్ కిచెన్.